మిత్రులారా, ఈరోజు మరొక చక్కటి వస్తువు గురించి తెలుసుకుందాం. జీవితం ఎంత పటిష్టంగా జీవించగలమో అంత పటిష్టంగా జీవించాలి. జీవితం ఎంత అద్భుతంగా జీవించాలో అంత అద్భుతంగానూ మనం జీవించాలి. జీవితానికి మరి కావలసింది కేవలం తిండి, భోజనము ఇవి కానే కాదు. అదంతా మామూలు జీవితం. బైబిల్లో చెప్పబడింది, మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. కేవలము రొట్టె ద్వారా మాత్రమే మానవుడు జీవించడు. మిత్రులారా, ఈరోజు సాహసము అన్న దాని గురించి తెలుసుకుందాం. మనిషి సాహసంతో జీవించవలె. సాహసము చేయర డెంబక అని మనం వినే ఉన్నాం. ఏ సినిమాలో చూసినా మనకి సాహసం కనబడుతుంది. అలాంటి సాహసం లేకపోతే ఆ సినిమా మనం చూడం. అసలు వాళ్ళు ఆ సినిమాని తీయరు కూడా. ఏదో ఒక సాహస కార్యక్రమాన్ని చక్కటి సినిమాగా మలిచినప్పుడు ఆ సాహసం చూసి మనం ఆ సినిమాని ఎంజాయ్ చేస్తాము, ఆస్వాదిస్తాము, ఆనందంగా తిరిగి వస్తాము. మరి ఏదైతే ఆ సినిమాలో ఒక నాయకుడు, ఒక నాయిక సాహసంతో జీవిస్తారో అది చూడడానికే మనం అక్కడికి వెళ్ళాము. అలాంటిది మన జీవితంలో ఉండాలి. మన జీవితము
కూడా ఒక నాయకుడు, ఒక నాయిక, ఒక హీరో, ఒక హీరోయిన్ ఆ యొక్క రూపంలో ఉండాలి. అప్పుడు మన జీవితం కూడాను మనకు ఆనందదాయకంగాను, పక్క వాళ్ళకి ఆనందదాయకంగాను ఉండి జీవితము అసలైన జీవితంగా పరిణామం చెందుతుంది. ₹2 సంపాదించుకోవడము, 2 రొట్టెలు తినడము, ఒక పెళ్లి చేసుకోవడము, 2 పిల్లల్ని కండము, వాళ్ళని సాకడము, వాళ్ళు కూడా పిల్లల్ని కంటుంటే చూసి మురిసిపోవడము, నేను తాతయ్యను అయ్యాను అని చెప్పేసి, నేను అమ్మమ్మను అయ్యాను అని చెప్పేసి, మళ్ళీ శరీరం ముడతలు పడిపోతే కాటికి కాళ్ళు చాపుకొని రామ కృష్ణ అనుకుంటూ శేష జీవితం గడపడం, ఇదంతా కూడాను ఇందులో సాహసం లేకపోలేదు, కానీ చాలా తక్కువ మాత్రలో ఉందన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా, ఈరోజు ఈ సాహసము అన్న విషయం గురించి, అన్న వస్తువు గురించి మనం తెలుసుకుంటున్నాము. ఒక గాంధీజీని చూసినప్పుడు, ఒక మదర్ టెరెసాని చూసినప్పుడు, వాళ్ళ చరిత్రలు విన్నప్పుడు మనకి ఒళ్ళు గగురు పొడుస్తుంది. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని మనం అనుకుంటుంటాము. మరి వాళ్ళు కూడా సాధారణమైన మనుషులే, ఒక తల్లికి పుట్టిన వాళ్ళే. ₹2 సంపాదించుకొని పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నవారే, కానీ అంతటితో ఆగలేదు వాళ్ళు. ఒక కృష్ణుడికి కూడాను భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరి ఆయన యోగీశ్వరుడు కూడా అయ్యాడు. ఒక బుద్ధుడికి ఒక భార్య, ఒక పిల్లాడు ఉన్నాడు, మరి ఆయన యోగేశ్వరుడు అయ్యాడు. శివుడికి ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, పార్వతి ఉంది, గణపతి ఉంది, కుమార్, కానీ వాళ్ళందరూ యోగేశ్వరులు అయ్యారు. అంటే జీవితంలో సాహస కార్యక్రమాలు అంటే కేవలం తిండి, నిద్ర, మైథునము, సంసారము, ఇల్లు, వాకిలి, ఇది కాకుండా కొన్ని మహత్తర కార్యక్రమాలు చేపట్టాలి. దానికోసం జీవితంను అంకితం చేయాలి. దాని పేరు సాహసోపేతమైన జీవితం. ఒక బిస్మిల్లా ఖాన్ ఉన్నారు, మరి జీవితాన్ని సంగీతానికి అంకితం చేశారు. ఒక డాన్ బ్రాడ్మన్ ఉన్నాడు, క్రికెట్కి జీవితాన్ని అంకితం చేశాడు. ఎంతటి రికార్డులు సృష్టించాడో. ఒక ఎడ్మండ్ హిల్లరీ మరి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. మామూలు మాటలా, ప్రాణాన్ని పణంగా పెట్టారు. జీవితమును భయపడుతూ జీవించడం అనేది పెద్ద పనులు చేయడానికి మేము లేము, చిన్న వాటి కోసమే ఉన్నాం. మేము సాధారణ మానవులం, మానవ మాతృలం. ఇవన్నీ మా వల్ల కావు అనుకోవడము అలాంటి భావాలనే తల్లిదండ్రుల పిల్లల్లో మొట్టమంచి పెట్టడము. నువ్వు ఏదో చదువుకునే డాక్టర్కా, ఇంజనీర్కా, పెళ్ళాం పిల్లలతో సుఖంగా జీవించు, అంతకే పరిమితం చేశారు భావ పరిధిని.
యథా రాజ తథా ప్రజలాగా తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు వాళ్ళకి నకలుగా తయారయ్యి, మై డియర్ ఫ్రెండ్స్, అంతరాంతరాల్లో గొప్పవాడిని కావాలని ఉంటుంది. మరి సాహసమైన కార్యక్రమాలు చేయాలంటుంది. కానీ తల్లిదండ్రులు, బంధువర్గాలు, మిత్రులు అందరూ కూడాను ఎలాంటి వారంటే సమయాన్ని వృధా చేసేవారు, భయంలో జీవించేవారు, భయాన్ని పోషించేవారు, భయాన్ని బోధించేవారు. అవన్నీ పెద్ద పెద్ద విషయాలు నీ వల్ల కావురా, పూలిని చూసుకుని నువ్వు నక్కవాత పెట్టుకున్నట్టు నీ పరిస్థితి అలా ఉంది, ఇలా అయితే నీ పెళ్ళాం బిడ్డలు బతకరు, కొని కష్టాలు తెచ్చుకుంటున్నావు, నువ్వేం చాలా గొప్పవాడు అనుకుంటున్నావేంటి? ఇలాగ రకరకాలుగా ఆ సాహసం కోరుకునే వ్యక్తి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని దాని మీద చల్లటి నీళ్లు చల్లి, మై డియర్ ఫ్రెండ్స్, మేము సరి అయిన జీవితాన్ని ప్రబోధిస్తున్నాము అనుకుంటున్నారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాహసం కోసమే మనం పుట్టాము. భయపడుతూ జీవించడం కోసం ఏ జీవి పుట్టడు. ఏదో ఒక ఉదాత్తమైన కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని సాధించడం కోసమే ప్రతి జీవుడు పుడతాడు. ఏ జీవుడు కూడా తిని పడుకోవడానికి పుట్టడు. సమాజం నుంచి తాను తీసుకున్నది కాకుండా సమాజానికి ఎంతో మేలు చేయడం కోసమే ప్రతి జీవి పుడతాడు. తాను పుచ్చుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వగలగాలి. దాని పేరే సాహసం. ప్రపంచం నుంచి, సమాజం నుంచి తాను ఏం తీసుకుంటాడో దానికన్నా ప్రపంచానికి, సమాజానికి ఎక్కువ గలగాలి. ఆ ఎక్కువ ఇవ్వగలగడమే దాని పేరే సాహసం. నీ తల్లిదండ్రులు నీలాంటి వాళ్ళని పుట్టించి నువ్వు ఇంకొకరిని పుట్టిస్తే నువ్వు సమాజానికి ఏమీ చేయలేదు. ఒక యేసు ప్రభువు సమాజాన్ని నుంచి తీసుకున్నదెంత, సమాజానికి ఇచ్చిందెంత? ఒక గాంధీజీ సమాజానికి నుంచి తీసుకున్నదెంత, సమాజానికి ఇచ్చిందెంత? ఒక బిస్మిల్లా ఖాన్ సమాజాన్ని నుంచి తీసుకున్నదెంత, సమాజానికి ఇచ్చిందెంత? అది సాహసోపేతమైన జీవితం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి అది కూడా మనమే అదే చేయడం అనేది అది సాహసం ఎలా అవుతుంది? ఎవ్వరూ చేయంది మనం చేయడమే సాహసం. సాహసంలో జీవించడం అనేది జీవితము. సాహసం లేకుండా జీవించడం అనేది అది బ్రతుకుని ఈడవడం కానీ బ్రతుకుని జీవించడం కాదు. పాతాళ భైరవి సినిమాలో మనం చూసాము, సాహసం చేయరా డింబక. అప్పుడు నువ్వు కోరుకున్నది లభిస్తుంది. సాహసం చేయకపోతే లోపల ఎన్నో కోరికలుంటాయి, అవి తీరకుండా ఉంటాయి. జీవితమును ఈడుస్తూ ఉంటాము, ఆ కోరికలు అలానే ఉంటాయి. ఆత్మ యొక్క కోరిక సాహసం. శరీరం యొక్క కోరిక ఆకలిని తీర్చుకోవడం. నేను శరీరమే అనుకుంటే ఆకలిని తీర్చుకోవడం కోసమే నేను జీవిస్తూ ఉంటాను. కానీ నేను ఆత్మను తెలుసుకున్నప్పుడు సాహసం చేయడం కోసం నేను జీవిస్తాను, సాహసోపేతులను అవుతాను. కనుక ఆత్మభక్తి జీవితమే మరి సాహసాన్ని మనకి అందిస్తుంది, మనల్ని సాహసోపేతులను చేస్తుంది.
దేహవత్ జీవితంలో సాహసం ఉండాలంటే అది చాలా గొప్పది. ఆత్మవత్ జీవితానికి సాహసం సాధారణమైనది. కానీ నేను దేహాన్ని అని తెలుసుకుని కూడాను, ఆ భావంలో ఉండి కూడాను సాహసం చేసేవాళ్ళు, ప్రాణాలకి తెగించేవాళ్ళు నిజంగా చాలా గొప్పవాళ్ళు. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుని సాహసం చేయడం అంత గొప్ప విషయం కాదు. ఎంత గొప్పదైతే నేను శరీరం అని తెలుసుకుని నా శరీరం త్యాగం చేయడానికి నేను ఒక కార్యక్రమానికి పూనుకుంటాను. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మజ్ఞానం లేనప్పుడు సాహసము, నిజమైన సాహసము, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత చేసే సాహసము అది సాధారణ కార్యక్రమం. సాహసం అనేది చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఉదాహరణకు చీకట్లో పోయిరా అని చెప్పాలి. నువ్వు చీకట్లో బయటికి వెళ్ళకు, దయ్యాలుంటాయి, భూతాలుంటాయి అని మనం చెప్పకుండా అలా చీకట్లో కాసేపు తిరిగిరా అని పిల్లల్ని ఒంటిగా చీకట్లో వదిలిపెట్టేయాలి. అలాగే శ్మశానం వైపు తీసుకెళ్ళాలి. చూడు, శ్మశానం అంటేనే ఆమడ దూరంలో ఉంటారు. శ్మశానంలోకి తిరగాలి. ఓహో, ఇక్కడ మీ తాతగారు చనిపోయారు అని వాళ్ళకి నేర్పించాలి. ఇక్కడంతా ఆ శ్మశానం అంటే భయం పోగొట్టాలి చిన్నప్పుడే. అలాగే నీటిలో ఈదు, నదిలో ఈదు, మన జాగ్రత్తలు మనం చూసుకుంటూ వాళ్ళకి సాహసం నేర్పించాలి. సాహసము రకరకాలుగా ఉంటుంది. చదువులో సాహసం, ఆటలో సాహసం, పాటలో సాహసం. ఒక కొత్త రాగం కనిపెట్టబోయి 2 రాగాలు కలిపితే ఒక కొత్త రాగం వస్తుంది. కొత్త రాగం చెయ్యి, ఒక కొత్త ప్రయోగం చెయ్యి, ఒక కొత్త స్టైల్లో ఒక రాగాన్ని పాడు. నువ్వు ఒక కీర్తన కట్టడానికి ప్రయత్నించు, నువ్వు ఒక వ్యాసం రాయి, నువ్వు ఒక ఆర్టికల్ రాయి, న్యూస్ పేపర్కి పంపించు. సో మై డియర్ ఫ్రెండ్స్, కొత్తది చేయడం అనేది సాహసము. పక్కవాళ్ళు చెయ్యంది మనం చేయడము సాహసము. మనము అంతకుముందు చెయ్యంది మనం కొత్తగా చేయడము సాహసం. ప్రాణాలకు తెగించడం సాహసము. ఇతరుల నీలాప నిందలను పట్టించుకోకుండా మన ప్రయత్నం కొనసాగించుతూ ఉండడం సాహసము. శరీరం శిథిలమైపోతుందేమో, కాళ్ళు చేతులు వెలిగిపోతాయేమో అని భయపడకుండా ముందుకు సాగడం సాహసము. అందరూ చీ కొడుతున్నా మన ఆత్మకు తోచినది, మన హృదయము చెప్పినది నిర్భయంగా చేసుకుంటూ పోవడం అనేది సాహసం. సాహసం సేరాడెంబక. ఎప్పుడూ వంట చేయని వాడు వంట నేర్చుకోవడము సాహసం. ఒక ఆడది బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం సాహసం. తనకు లేకపోయినా పక్క వాళ్ళకి సహాయం చేయడం సాహసం. ముసలితనంలో కూడా తన పనులు తాను చేసుకోవడం సాహసం. చిన్న పిల్లలుగా ఉన్న తమ పనులను తాము చేసుకోవడం సాహసం. సాహసం సేరడింపక. ఎవరైతే ఆత్మజ్ఞానంలో ప్రవేశిస్తారో వాళ్లకు సాహసము దినచర్య.
దైనందిక జీవితం అది సహజమైపోతుంది సాహసం. ఒక సాహసమును చూసి మరొకరు సాహసము చేస్తారు. ఒకరి సాహసము మరొకరిలో సాహసము నింపుతుంది. గాంధీజీ గారి సాహసం దేశంలో అంతా సాహసము నింపింది. ప్రతి ఒక్కళ్ళు కూడాను దేశంలో ఆయన్ని చూసి సాహసం చేసి సమిష్టిగా మరి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా సాహసం నుంచి వచ్చింది. ఒక నెల్సన్ మండేలా యొక్క సాహసం చూడండి. 2 దశాబ్దాలుగా ఒక జైలులో ఉండి తన సాహసం పోగొట్టుకున్నాడా ఏమి? ఒక వీర సావర్కర్ ఎంత సాహసవంతుడో మన అందరికీ తెలుసు. అండమాన్లో ఒక చిన్న గదిలో 25 సంవత్సరాలు గడిపాడు, ఎన్నో బాధలు అనుభవించి. మన సాహసం చూడడానికి ఎవరు ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరో చూస్తారని మనం సాహసం కాదు. అందరూ చూసేందుకు సాహసం అనేది ఎప్పుడూ ఉండదు. సాహసం అనేది వ్యక్తిగతమైనది. అదొక ఉన్నత ఆత్మ యొక్క ఆకాంక్ష. జీవితము సాహసంతో నింపబడి ఉండాలి అన్నది ప్రబోధించాలి ప్రతి తల్లి తండ్రి. వాళ్ళు సాహసవంతులైతే ప్రబోధిస్తారు. వాళ్ళకే సాహసం లేకపోతే పిల్లలకి ఏమి ఇస్తారు? మై డియర్ ఫ్రెండ్స్, చచ్చిపోతామేమో అని భయం, జరగదేమో అని భయం, అందరూ ఏమనుకుంటారేమో అనే భయం. మై డియర్ ఫ్రెండ్స్, ఎలాగైతే ఈ యొక్క సాహసం అన్నది నిర్భయం, అభయం ద్వారా వస్తుందో, ఎలాగైతే మంచి అనేది చెడు చేయకుండా ఉండడం దానివల్ల వస్తుందో, ఎలాగైతే జ్ఞానం అన్నది అజ్ఞానాన్ని తీసివేయడం వల్ల వస్తుందో, అలాంటిది పరిపూర్ణ జీవితం, మంచిని చేయడము, సాహసంగా జీవించడము, జ్ఞానం సంపాదించడం, ఇది పరిపూర్ణ జీవితం యొక్క అసలైన రూపురేఖలు. చెడు చేయొద్దు, మంచి చేయని అందరూ చెప్తుంటారు. అజ్ఞానం వదిలిపెట్టేసి జ్ఞానంలోకి రమ్మని అందరూ చెప్తుంటారు. కానీ సాహసం చేయరా అని చాలా తక్కువ మంది ప్రబోధిస్తుంటారు. ప్రాణాలు పోతే పోనీ, చెయ్యి ఈ పని అని ఎవరన్నా చెప్తారా? ఇంకొకళ్ళకి చెప్తే అది సాహసమైన కార్యక్రమం, సాహసమైన ప్రబోధం. సాహసాన్ని ప్రబోధించేది సాహసమైన ప్రబోధం. పోయివయ్యా ప్రాణం, తెగించు, యుద్ధాయ కృతనిశ్చయ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు.
అది సాహసాన్ని ప్రబోధించే ప్రబోధం. యుద్ధాయ కృత నిశ్చయ, చెయ్యి యుద్ధం. నేను యుద్ధం చేయను అన్నాడు. రకరకాల కారణాలు. ఆ కారణాలన్నింటినీ త్రోసి పారేశాడు శ్రీకృష్ణుడు. యుద్ధం చెయ్యవయ్యా అన్నాడు. దుర్యోధనుడు కూడాను జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి అన్నాడు. నాకు ధర్మం ఏంటో తెలుసు, కానీ అది చెయ్యాలని లేదు. అధర్మం అంటే ఏంటో తెలుసు, అదే చేయాలని ఉంది. అంటే అది సాహసం. ప్రాణాలకు తెగించాడు. చస్తాను, సో వాట్, నిన్ను చంపాలి, అదే నా కోరిక. అంటే అది చెడుయే, కానీ సాహసమైన కార్యక్రమం. ఆ సాహసానికి పైలోకాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. రేపు ఎల్లుండో మనం పైలోకాలకి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా సాహసం చేయలేకపోయావా? అప్పుడు మనం ఏ ముఖం వేసుకుంటాం? లేదండి, నా పెళ్ళాం ఉండింది, నా పిల్లలు ఉన్నారు, ఉద్యోగము, బరువు, బాధ్యత అని ఇవన్నీ కథలు చెప్తాము. సాహసం లేకుండా పోవడానికి మనం ఏదో ముసుగు కప్పు, అవన్నీ వాళ్ళు విని నవ్వుతారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పైలోక వాసుల అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క ఏకైక సందేశము సాహసము సేరా డింబక, దూకు, ముందు దూకు, అగ్ని ప్రవేశం చెయ్యి అన్నప్పుడు ఆ సీత అగ్ని ప్రవేశం చేసింది. అది సాహసం. ఇంట్లోంచి వెళ్ళిపో అన్నప్పుడు నిండు గర్భిణి సీత మరి వెళ్ళిపోయి ఆశ్రమంలో ఉంటూ తన పిల్లలను తాను సాక్కోవడం అనేది అది సాహసోపేతమైన కార్యక్రమం. దశరథుడు నువ్వు అడవికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు 14 సంవత్సరాలు సంతోషంగా వెళ్ళిపోయాడు శ్రీరాముడు. అది సాహసోపేతమైన కార్యక్రమం. మై డియర్ ఫ్రెండ్స్, రావణుడు సీతను ఎత్తుకొచ్చినప్పుడు అది సాహసోపేతమైన కార్యక్రమం. తెలుసు రాముడు తనను చంపుతాడు అని చెప్పేసి, అయినా కూడాను సీతను ఎత్తుకొచ్చాడు. మనిషికి కావాల్సిన సాహసమా మై డియర్ ఫ్రెండ్స్? ధ్యానము చేయడం అన్నిటికన్నా గొప్ప సాహసం. మనసును నిర్మూలం చేసుకోవడము అత్యంత గొప్ప సాహసం. మూడో కన్ను సంపాదించుకోవడము, గత జన్మలు చూసుకోగలగడము అన్నిటికన్నా గొప్ప సాహసం. ఈ సాహసానికి మనం పూనుకుందాం. ధ్యానం అనే మహత్తరమైన సాహస కార్యక్రమానికి శ్రీకారం చూడదాం. ప్రపంచం అంటుంది, ఈ చిన్న వయసులో ధ్యానం ఏమిట్రా, ముసలి వయసులో చేసుకోవాలని చెప్పేసి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ముమ్మడి వరం బాలయోగి ఎంతటి ధ్యానం చేశాడో, ఎంతటి సాహసం చేశాడో, అలా కూర్చుండిపోయాడు. కనుక ధ్యానులు అయిన వారికి, ధ్యానులు కాని వారికి ఈ సాహసం అనేది అత్యంత అవసరమైన ఈ విషయం, ఈ వస్తువు గురించి ఈరోజు కొంత చెప్పుకున్నాం. మన జీవితం మనకి రసకందాయంగా ఉండాలంటే, రేపు చనిపోయిన తర్వాత పైలోకాలకు వెళ్ళినప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితం మనకి ఆదర్శవంతంగా ఉండాలంటే సాహసము అన్నది అత్యంత ముఖ్యమైన విషయము. ధ్యాని అయితే, యోగి అయితే ఈ సాహసం అనేది దైనందిక కార్యక్రమం. మై డియర్ ఫ్రెండ్స్, జీవితం అంతా సాహసాలమయమైపోతుంది. ఈ సాహసానికి
మన సలాం. ఈ సాహసానికి మన అభినందనలు. సాహసం చేసిన వాళ్ళందరికీ, ఆ సాహసోపేతులందరికీ, ఆ విక్రమార్కులందరికీ నమస్సుమాంజలి.